హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా మసాలా నూరుకొని చికెన్ వేపుడు చేసుకున్నా అంటే మళ్ళీ చికెన్ వేపుడు చేయాలి అంటే ఇలాగే చేస్తావు. టేస్ట్ అయితే అంత బాగుండిద్ది. అంత టేస్టీగా ఉండే చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. ముందుగా చిన్న మిక్సీ జార్లో ఒక 8 నుంచి 10 దాకా ఎండుమిర్చి వేసుకోండి. దీనిలోనే 1 ఇంచు దాకా దాల్చిన చెక్క కూడా వేసుకొని 4-5 లవంగాలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని, ధనియాలు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, రెడ్ చిల్లీ కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా కారం వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుంటే మనకు కావాల్సిన స్పెషల్ మసాలా పొడి రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ దాకా సోంపు వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం నూరుకున్న స్పెషల్ మసాలా పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అన్ని పచ్చివే వేసాం కాబట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ 1 కేజీ దాకా వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా బాగా కలుపుకునేటప్పుడే పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సాల్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. సాల్ట్ కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలపండి. ఇలాగా కలుపుకున్న తర్వాత ఒక 7-8 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగా ఒక 7-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15-20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై చేసుకునేటప్పుడు నాకైతే నీళ్ళు అవసరం పడలేదు. మీకు నీళ్ళు అవసరం పడితే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను కూడా వేసుకొని చికెన్ మెత్తగా ఉడికేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 15 నిమిషాల పాటు చికెన్ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇలా చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిన తర్వాత లాస్ట్లో పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్ కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలాగ ట్రై చేసారా, మళ్ళీ చికెన్ వేపుడు చేయాలి అంటే ఇలాగే చేస్తాం. అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా ఈ టేస్టీ అండ్ ఈజీ చికెన్ ఫ్రైని ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.